హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎఫ్హెచ్ కిచెన్. ఈరోజు మనం తయారు చేసుకోబోయే రెసిపీ పుదీనా రైస్ అండి. చాలా సింపుల్గా తయారు చేసుకుందాము. చూడండి, పుదీనా ఎక్కువ క్వాంటిటీలో తీసుకుంటున్నానండి. ముందుగా నేను రైస్ని ఇలా ఉప్పు వేసి ఉడికించుకోవడానికి పెట్టుకున్నానండి. ఉడుకుతున్నాయి. అప్పటి వరకు మనము పుదీనా ఎక్కువ క్వాంటిటీ తీసుకుంటున్నానండి. ఒక హాఫ్ కట్ట తీసుకున్నానండి. ఆనియన్స్ని నేను ఫ్రైడ్ చేసి పెట్టుకున్నానండి. మనం ఫ్రైడ్ చేసిన ఆనియన్స్ని ఒక 2-3 డేస్ వరకు పెట్టుకోవచ్చండి, ఏం ప్రాబ్లం లేదు. నేను ఆనియన్స్ని ఫ్రై చేసుకున్నాను, అదే ఆయిల్ తీసుకున్నానండి. ఇప్పుడు కొత్తిమీర అండి, గరం మసాలా, అంతే అండి. ఇప్పుడు రైస్ ఆల్మోస్ట్ ఉడికాయండి. ఇప్పుడు దీన్ని వాటర్ నుంచి సపరేట్ చేసేసామండి. చూడండి, రైస్ నుంచి వాటర్ని అయితే తీసేసానండి. ఇప్పుడు మనము ఇందులోకి గరం మసాలా పౌడర్ వేసేసుకుందామండి. ఇప్పుడు ముందుగా మనము ఆనియన్స్ వేయించుకున్న ఆయిల్ అండి. ఆయిల్ కొద్దిగా ఘీ కూడా వేసుకోవచ్చండి, అది మన ఇష్టము. ఇప్పుడు ఫ్రైడ్ ఆనియన్స్ అండి. సింపుల్గా అండి. రెస్టారెంట్లో మనం ఇదే ఆర్డర్ చేస్తే ఒక చిన్న కడాయిలో ఇస్తారు, 300-400 చార్జ్ చేస్తారండి. అవసరమా మనకంత మనీ పెట్టి తినడం? ఇప్పుడు మనము కట్ చేసుకున్న పుదీనా అండి వేసేసుకొని దీన్ని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసి దీన్ని ఒక 10 మినిట్స్ కుక్ చేసుకుందాం. స్టవ్ని అయితే లో ఫ్లేమ్లోనే పెట్టుకున్నాను. దీన్ని ఇలా పెట్టేసి ఒక 10-15 మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేసేసుకుంటే సరిపోతుందండి. చూడండి ఫ్రెండ్స్, ఎంత పర్ఫెక్ట్గా రైస్ ఉడికిందో. ఇప్పుడు దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఎంతో టేస్టీ అండ్ హెల్తీ అయినటువంటి పుదీనా రైస్ రెస్టారెంట్ స్టైల్ మాదిరిగా తినండి, ఆరోగ్యంగా ఉండండి. నా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కుదిరితే కామెంట్ కూడా పెట్టండి.